దోసకాయ పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. సింపుల్గా ఈ విధంగా చేయండి, టేస్ట్ అయితే అదిరిపోతుంది. సో మీరు ట్రై చేయండి. అలాగే మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి ఆల్ అనే నోటిఫికేషన్స్పై క్లిక్ చేయండి. అంటే పప్పు బద్దలుగానే ఉంటుంది. సో కొంచెం మెత్తగా అవ్వాలి అనుకుంటే మాత్రం ముందుగానే ఒక 2-3 విజిల్స్ పెట్టుకోండి. తర్వాత విజిల్ తీసిన తర్వాత ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న దోసకాయలు మరీ చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజ్ ముక్కలు కట్ చేసి పెట్టుకోండి. ఒక 2 పెద్ద సైజు టమాటాలు ఎర్రగా పండినవి, అలాగే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా, బాగా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు. దోసకాయ మీకు పులుపు తక్కువగా ఉంటే ఇంకొంచెం వేసుకోండి. కల్లుప్పు, పసుపు, కారం అన్నీ వేసి కలుపుకొని దీనికి తగ్గట్టుగా వాటర్ కూడా పోసుకొని మొత్తం కలపండి. లేకపోతే పప్పు అడుగున అంటుకుపోతుంది. ఒకసారి బాగా కలిపిన తర్వాత మళ్ళీ ఒక్క విజిల్ సరిపోతుంది. పప్పు ఉడికిపోయింది కాబట్టి ఒక్క విజిల్ సరిపోతుంది. ఒకవేళ మీరు అన్నీ కలిపి పెట్టుకోవాలనుకుంటే మినిమం 3 to 4 విజిల్స్ అన్నీ వస్తే అప్పుడు చక్కగా మగ్గుతుంది. ఇప్పుడు ఇంకో ప్యాన్లో ఆయిల్ హీట్ చేసుకొని పోపు వేసుకుందాం. ఆవాలు, మినప్పప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, మీకు కొత్తిమీర కూడా ఉంటే కొత్తిమీర కూడా వేసుకోండి. ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ వేసి ఈ పోపులో వేసి, ఈ పోపు అంతా ఈ పప్పులో వేసి చక్కగా ఒక మూత పెట్టి ఒక 5 minutes మగ్గనివ్వండి. నీరు కూడా చక్కగా పోయి ఈ పోపు స్మెల్ అంతా చక్కగా పడుతుంది. ఈ ప్రాసెస్లో కనుక చేస్తే మాత్రం పప్పు టేస్టీగా వస్తుంది. దోసకాయలు కూడా మెత్తగా పేస్ట్ అవ్వకుండా మధ్యలో తగులుతూ సాఫ్ట్గా ఉంటాయి. సో మీరు ట్రై చేయండి. మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియచేయండి.